హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మన వెబ్సైట్ని గూగుల్లో ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. గూగుల్లో మన వెబ్సైట్ యాడ్ చేయడానికి గూగుల్ సెర్చ్ కన్సోల్ని ఉపయోగించాలి. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్కి ఒక కోడ్ ఇస్తుంది, ఎడర్ కోడ్ ఇస్తుంది. ఆ ఎడర్ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్ ఎడర్ ట్యాగ్లో యాడ్ చేస్తాం. ఈ ఎడర్ ట్యాగ్ అనేది మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అంతా క్రౌల్ చేసుకొని గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇస్తుంది. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ తీసుకెళ్లి మళ్ళీ మన గూగుల్ సెర్చ్ లో వేసేస్తుంది అనమాట. అంటే ఎవరన్నా సపోజ్ ఎలక్ట్రీషియన్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ఎలక్ట్రీషియన్ సంబంధించింది అయితే సో అండ్ సో ఎలక్ట్రీషియన్ ఇక్కడ ఉన్నారని చెప్పి అక్కడ చూస్తుంది అనమాట. ఈ విధంగా మనం వెబ్సైట్ ని గూగుల్ సెర్చ్ లో చూపించవచ్చు అనమాట. దీనికోసం మనకు ఒక వెబ్సైట్ ఉండాలి. .com ఉంటే బెస్ట్. .com, .in, .org, .net ఈ నాలుగులో ఏ ఉన్నా బెస్టే. అండ్ సబ్ డొమైన్స్ ర్యాంక్ అవ్వడం చాలా తక్కువ. బెటర్ మీరు ఒక సపరేట్ డొమైన్ తీసుకొని చేస్తేనే బెస్ట్. అండ్ హోస్టింగ్ కూడా చాలా స్పీడ్ ఉండాలి. హోస్టింగ్ స్పీడ్ ఉన్నట్టయితే వెబ్సైట్ ర్యాంక్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ కన్సోల్లో మన వెబ్సైట్ ని ఎలా సబ్మిట్ చేయాలి, సైట్ మ్యాప్ ని ఎలా సబ్మిట్ చేయాలి అంతా క్లుప్తంగా చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ ఒక వెబ్సైట్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయమన్నారు. ఏదైనా సైట్ గూగుల్లో సబ్మిట్ చేయడానికి మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళాలి. దానికోసం కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ అని, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా వస్తుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఆల్రెడీ నా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ వెబ్సైట్స్ అనమాట. నేను ఇప్పుడు కొత్త వెబ్సైట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఇక్కడ యాడ్ ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, ఇది కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నా గైస్. చేశాక ఇలా అడుగుతుంది. వెరిఫికేషన్ కోసం వెరిఫై చేయమని అడుగుతున్నా. ఇక్కడ HTML ట్యాగ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ మెటా ట్యాగ్ కాపీ చేస్తున్నా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ కోడ్ని కాపీ చేసి హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయమన్నారు. అంటే ఎడర్ సెక్షన్లో వర్డ్ప్రెస్లో ఎడర్ సెక్షన్కి ఒక ప్లేస్ ఉంది గైస్. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ యొక్క డాష్బోర్డ్కి వెళ్ళాలి. మీరు లాగిన్ అయిపోయి డాష్బోర్డ్ రండి. ఇక్కడ రాగానే అపీరెన్స్లో కింద థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని కోడింగ్స్ ఉంటాయి, ఫైల్స్. సో మనకి ఎడర్ ట్యాగ్ కావాలి. ఎడర్ ఇక్కడ ఉంది, edit.php. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ట్యాగ్ ఎక్కడ ఉంది చూడండి, ఇది ఎడిట్ ట్యాగ్ కదా. ఎడిట్ ట్యాగ్ దగ్గర ఇది పేస్ట్ చేస్తున్నా, కాపీ చేసుకుని. ఓకే, పేస్ట్ చేసి అప్డేట్ చేస్తున్నా. ఎస్, ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇచ్చింది. అంటే ఇక్కడ అయిపోయింది అనమాట, కాపీ అయిపోయింది. ఇది ఇలా కాగానే వెరిఫై మీద క్లిక్ చేయాలన్నమాట. వెరిఫై చేస్తున్నా. ఓనర్షిప్ వెరిఫై అయింది. ఇప్పుడు గో టు ప్రాపర్టీ మీద క్లిక్ చేయాలి. ఇది అవ్వగానే XML ఫైల్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు దీన్ని XML ఫైల్ తెలుసుకోవాలి మనం. దానికోసం విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ కదా, ఏదైనా వెబ్సైట్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసి /sitemap.xml టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది XML సైట్ మ్యాప్ అని. నంబర్ ఆఫ్ URL ఇన్ దిస్ సైట్ మ్యాప్ ఈస్ 1. ఇది వర్డ్ప్రెస్ జనరేటెడ్ సైట్ మ్యాప్ అనమాట. ఒక్కసారి దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇవన్నీ సైట్ మ్యాప్స్ అనమాట. సో ఇది సైట్ మ్యాప్ లింక్ అనమాట గైస్. అయితే ఇది కాపీ చేస్తున్నాను నేను. ఇది కాపీ చేసి ఇక్కడ ఓవర్వ్యూ ఉంది కదా, ఇక్కడ సైట్ మ్యాప్కి వెళ్తున్నా. సైట్ మ్యాప్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ .com వరకు ఇక్కడ ఇచ్చారు. ఇంతవరకు మనకు అవసరం లేదు. ఓన్లీ ఇది కావాలన్నమాట, WP సైట్ మ్యాప్ ఐకాన్ ఉంది కదా, ఇది కావాలి. ఇది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ సైట్ మ్యాప్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. నేను డిస్మిస్ చేస్తున్నా. ఇక్కడ సక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ మన వెబ్సైట్ యొక్క పేజెస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడే సబ్మిట్ చేశాం కాబట్టి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఏం రాదు. ఒక 3 months లేదా 1 week తర్వాత చూసినా మనకు రిపోర్ట్ అనేది కనిపిస్తుంది.
ఈ విధంగా సైట్ మ్యాప్ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయొచ్చు. ఓకే, 24 అవర్స్ తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేశాను గైస్. ఇక్కడ చూడొచ్చు డేటా అనేది వచ్చింది. ఒకసారి పర్ఫార్మెన్స్కి వెళ్దాం. అప్పుడే 3 క్లిక్స్ వచ్చాయి అండ్ సిటిఆర్ కూడా బాగుంది, 2.2 ఉంది. 135 ఇంప్రెషన్స్ కూడా పడ్డాయి. ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట, రన్ అయిన కీవర్డ్స్. జనహర్ష డ్రీమ్ సిటీ అనే కీవర్డ్ మీద 2 టైమ్స్ క్లిక్ అయింది. సో ఈ విధంగా రిపోర్ట్ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం యూజర్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఇక్కడ కిందికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్లో యూజర్ పర్మిషన్స్ ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యాడ్ యూజర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి గైస్. నేను ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి యాడ్ పర్మిషన్ ఏ లెవెల్ ఇవ్వాలి, ఫుల్ ఓనర్ రెస్ట్రిక్టెడ్ అనేది ఓనర్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాను. యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. వన్స్ అక్కడ యాక్సెప్ట్ చేశాక ఇతనికి కూడా ఓనర్షిప్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళి మన స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ సెర్చ్ కన్సోల్ని ఉపయోగించుకోవచ్చు గైస్. ఓకే.